నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇక పొద్దుగాల అందరికీ గుడ్ మార్నింగ్. మంచిగా ఇవాళ కాదు, ప్రతిరోజు కూడా చల్లగా వాతావరణం అయితే ఉంటుంది. చల్లగా చలి పెడతా ఉంది. ఇక మొన్నటిదాకా మేఘాలు తెప్పలు అవి వచ్చే వరకల్లా జర ఎచ్చదనం పుట్టింది, కానీ మళ్ళీ ఇంత వానలు దూరం అయినాయి, మళ్ళీ చలి మొదలైపోయింది. ఇక దుప్పట్లు కప్పుకొని లోపలికి బయటకు వెళ్దామంటే భయంకరమైనటువంటి వాతావరణం, చల్లటి చలి. కొంచెం జాగ్రత్తగా ఉండరు. మన రేవంత్ రెడ్డి సారు పనులు చేస్తూనే ఉంటాడు, మీరు దుప్పట్లు కప్పుకొని మంచిగా నిద్ర పోండి, ఎవరు భయపడకూరు. ఇక మన రేవంత్ సార్ మొత్తానికి అప్పు చేసిండట. ఒక సంవత్సరంలో 389 రోజులల్లా 1,38,117 కోట్ల రూపాయలు అప్పు చేసినాడట మొత్తానికి. మన రాష్ట్రానికి ఇంత అప్పు చేసిండు రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పుగా ఇది. 389 రోజులలో ఆర్థిక క్రమశిక్షణకు ఇక సర్కారు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇక పెద్దలు చెప్పుకుంటున్నారు, కానీ ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట వేస్తుందని వాళ్ళు ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు. అసలు పెద్దపీట కాదు, మన్నుపీట కాదు, ఏ పీట లేదు, బొందపీట, ఇదే పీట. 389 రోజులల్లా ఇంత అప్పు చేసిరు, ఇదే పెద్దపీట. అప్పు చేసి పెద్దపీట తయారు చేస్తారు అన్నట్టు. అప్పు చేయకపోతే చిన్న పీటనే. ఈ అప్పు ఇంత అప్పు చేసినా మళ్ళీ ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. రైతు బంధు రాకపోయా, రుణమాఫీ కాకపోయా, పెన్షన్లు పెరగపోయా, ఏడవైరవై సొమ్మంతా. ఇకపోతే అదంతా ఇక వట్టిదేనని కూడా అప్పుల లెక్కలు చెబుతున్నాయి. గత డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు వచ్చేసి 6,71,757 కోట్లు అంటూ శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్ ఇక ఇన్ని అప్పులు అంటూ గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,38,117 కోట్ల అప్పులు చేసి తమ నిర్వాకాన్ని బయటపెట్టుకుంది. మొత్తానికి గత ప్రభుత్వం 6,71,757 కోట్లు అప్పు చేసిందని శ్వేతపత్రాన్ని మొత్తానికి విడుదల చేసిండా మన రేవంత్ రెడ్డి సారు. మరి వాళ్ళు గత ప్రభుత్వం గురించి దుమ్మెత్తి పోసినప్పుడు, ఏలెత్తి చూపినప్పుడు మరి మేమేం చేస్తున్నాం, మరి మేమేం తప్పు చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. మరి వీళ్ళు ఏం చేసిర్రు? ఒక్క ఏడాదిలో 389 రోజులల్లా ఏకంగా 1,38,117 కోట్ల రూపాయలను అప్పు చేసినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి సార్ది. ఈ రకంగా అప్పు చేసిండు. ఇక తాజాగా భూములు తనఖా పెట్టి 10,000 కోట్లట. తాజాగా భూములను తనఖా పెట్టి 10,000 కోట్లు తెచ్చిరట. ఇక కొత్త సంక్షేమ పథకాలు లేనే లేవు. ఇక ఒక్క భారీ ప్రాజెక్టు నిర్మాణం లేనే లేదు. ఏడాదిలోనే 1,50,000 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అధికార నిపుణులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు మొత్తానికి ఈ రకంగా ఒక్క పెద్ద ప్రాజెక్టు లేదు, కొత్త సంక్షేమ పథకం అందుబాటులోకి రాలేదు, ఇంత అప్పు చేసిర్రు. తాజాగా భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు కూడా తీసుకొచ్చిర్రు. ఏడబోయినాయి పైసలన్నీ. ఇక రుణాల జాబితా ఇట్లా ఉంది. ఇక్కడ చూడరు, FRBM నుంచి 56,027 కోట్లు. ఇక నాన్ FRBM 61,991.14 కోట్లు. ఇక గ్యారంటీ ఇతర 10,099.70 కోట్లు. ఇక 400 ఎకరాలు తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చిర్రు. మొత్తం 1,38,177 కోట్ల సంపాదన అప్పు. ఇది అప్పు, ఇంత అప్పు తెచ్చిర్రు. డిసెంబర్ నెల రుణాలు డిసెంబర్ 3న 200 కోట్లు, డిసెంబర్ 17న 1,500 కోట్లు, డిసెంబర్ 31న 409 కోట్లు తేవాల్సి ఉంది. ఇంకా తేవాల్సినటువంటి సొమ్మట ఇది. డిసెంబర్ 3వ తారీఖున తెచ్చింది, ఇక డిసెంబర్ 17వ తారీఖున తెచ్చిండ్రు, డిసెంబర్ 31న తేవాల్సినటువంటి సొమ్ము ఇది. ఇంకా ఈ డిసెంబర్ నెల ఆఖరు రుణాలు, మొత్తానికి డిసెంబర్ నెల రుణాలు ఇవ్వాల్సింది ఇంత. ఇకపోతే రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు భద్రత కరువైపోయిందంట మొత్తానికి. ఆడబిడ్డలకు మరి భద్రత కరువైపోయిందంటే మరి ఆడబిడ్డలకు శక్తి తక్కువైపోయిందా? మరి ఆడబిడ్డల ప్రవర్తన కూడా ఏ రకంగా ఉండాలనో అట్లే ఉండాలి. ఆడబిడ్డలు రక్షణ లేకుండా పోయిందంటే ఇక దానికి ఏం చెప్పాలి? ఇక రోజుకు పెరుగుతున్నటువంటి అఘాయిత్యాలట. ఈ ఏడాదిలోనే 2,945 రేప్ కేసులు, ఇక ఫోక్సో కేసుల్లోనూ పెరుగుదల. రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్ మొత్తానికి
ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత కరువైపోయిందంటే ఆడబిడ్డలు కూడా ఎట్లుండాలనో గట్లే ఉండాలో సాంప్రదాయంగా విచ్చలవిడిగా కొంతమంది ఉంటారు, అంత కాదు కానీ కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ వల్లనే ఇవాళ దునియా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆడవాళ్ళందరూ మంచోళ్ళు అయ్యి ఉంటే ఏం కాకపోయేది. కొంతమంది అడ్డదిడ్డంగా ఉన్న ఆ వ్యక్తుల వల్లనే ఇవాళ ఈ రకంగా బయటకు వస్తున్నాయి అన్నీ. ఇక మహాలక్ష్మి పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప వారికి రక్షణ కల్పించడంలో సర్కారు ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేటుకు సంబంధించి వార్షిక నివేదిక దీనికి అద్దం పడుతోంది. ఇక అత్యాచారాలు, దాడులకు, లైంగిక వేధింపులు, ఇక చిన్నారులపైన రేపులు, హత్యలు, ఇక ఏటికేడు ఇకపోతే పెరుగుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వ వైఫల్యము ఇక కొట్టొచ్చినట్టు కూడా కనబడుతోంది. ఇక మహిళలకు భద్రత కల్పించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్రైమ్కు అడ్డంగా మారే అవకాశాలున్నాయి ఉన్నాయని కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు. మొత్తానికి ఇక చూసుకుంటే ఇక్కడ 2024లో 22% పెరిగిందన్న డీజీపీ. మొత్తానికి సైబర్ నేరాల్లోనూ 43.33% పెరుగుదల, ఇక 20 టన్నుల గంజాయి సీజ్, ఇక లగచర్ల ఘటనపైన సమాధానం దాటివేత, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తానికి సిబిఐ సాయం, ఇక సంధ్యా థియేటర్ ఘటనలో పురోగతి, ఇక వ్యక్తిగత కారణాలతోనే పోలీసు ఆత్మహత్యలు, ఇక క్రైమ్ రిపోర్టు విడుదల చేసినటువంటి డీజీపీ జితేందర్. ఇక ఈ రకంగా ఉంది. వ్యక్తిగత కారణాలతోనే పోలీసు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయట. పోలీసులు ఈ మధ్యలో ఆత్మహత్య చేసుకుంటాను. మొన్న ఎస్ఐ, అట్లాగే కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, ఇంకో ప్రైవేటుకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఒకే చెరువులో ముగ్గురు ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఇది వ్యక్తిగతమైనటువంటి ఆత్మహత్యలు పోలీస్ వ్యవస్థలో చాలా బయటకు వస్తూ ఉన్నాయట. మరి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ఆత్మహత్యలు కావడానికి కారణం ఏంది? కుటుంబ కలహాల, ఇంకేమైనా సంబంధాల వల్ల ఇట్లా అవుతున్నాయా? మరి ఏంది? ఇకపోతే వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలీసులు ఆత్మహత్య పాల్పడుతున్నారని కూడా డీజీపీ జితేందర్ వివరణ ఇచ్చారు. ఇక పోలీస్ శాఖ వరుసగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. పోలీసు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఇక చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలిపినటువంటి అంశం. పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఇబ్బందులు లేవు, వ్యక్తిగతంగా చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయంటూ మన డీజీపీ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మా పిల్లలకు బువ్వ పెడతలేరు, ఇక చదువు చెప్తలేరు, మా ఇంటికి తీసుకుపోతున్నామని చెప్తున్నటువంటి అంశం. పిల్లలకు బువ్వ పెడతలేరట, చదువు చక్కగా చెప్తలేరట. మరి పిల్లల్ని ఎటు తీసుకుపోతుర్రమ్మా అని అడిగితే ఇది వార్త. చక్కగా ఫుడ్ లేదు, చక్కగా తిండి లేదు, చక్కగా చదువు లేదు. ఇక మా పిల్లల్ని మా ఇంటికి తీసుకుపోయి గదే ప్రభుత్వ స్కూల్లో మా ఇంటి దగ్గరనే చదివిపించుకుంటామనేటువంటి ఆలోచనతోని తల్లిదండ్రులు తీసుకొని పోతున్నారట. మరి ఇది సార్ చూడాలి కదా, రేవంత్ రెడ్డి సార్ సర్కారుకు తిండి పెట్టడం కూడా చేత కావట్లేదు. మొత్తానికి గురుకులాల పైన ఇక పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోని హాస్టళ్ల నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పేరెంట్స్ ఇక్కడ నిర్మల్ జిల్లా నుండి మొత్తానికి హాస్టల్ నుండి పిల్లల్ని ఇంటికి తీసుకుపోతున్నటువంటి పెద్దలు. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక మొత్తానికి వసతి గృహాల్లో నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక పేరెంట్స్ హాస్టళ్లలో ఇక సరిగా ఫుడ్ పెట్టకపోవడంతో పాటు ఇక కనీసం చదువు కూడా చక్కగా చెప్తలేరట. ఈ రకంగా తయారైపోయిన తర్వాత ఇంటికి తీసుకొని పోరా. ఇక మరి పిల్లలు చెప్పిన వార్త మొత్తానికి పిల్లలు ఈ సమాచారం తల్లిదండ్రులకు ఇచ్చినట్టున్నారు. తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఆయనతో వాళ్ళని తీసుకొని పోతూ ఉన్నారు. ఇది ఇక మొత్తానికి గురుకులాల పైన, కస్తూర్బా స్కూళ్ళ పైన నమ్మకం కోల్పోతురు మొత్తానికి మన సార్ జయంగా. ఇకపోతే మేము భయపెట్టాలని చూస్తే కేసీఆర్నే తీసుకుపోయే వాళ్ళం. ఇకపోతే కేటీఆర్ కేసులో డీజీపీ మొత్తానికి బీజేపీకి ఏం సంబంధం లేదు, మేము భయపెట్టాలని చూస్తే కేసీఆర్నే తీసుకొని పోయే వాళ్ళం అంటూ రఘునందన్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇక కేటీఆర్ కేసుతో బీజేపీకి ఏం సంబంధమే లేదని చెప్తున్నటువంటి అంశం. ఇక బీఆర్ఎస్ ఓ చచ్చిన పాము లాంటిది ఇక రఘునందన్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత అక్కర్లేదని మొదటికి కేసీఆర్నే మొదట తీసుకుపోయే వాళ్ళమని కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ మొత్తానికి కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు సంభాషణలో తెలుపుతున్నటువంటి అంశం. ఇక భయపడే బ్లడ్ కాదు, ఇక మాది భయపెట్టే బ్లడ్ అని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
భయపడే బ్లడ్ కాదట, వాళ్ళది భయపెట్టేటువంటి బ్లడ్ అంట. మొత్తానికి ఈ కేసులకు భయపడం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నా మీద రామన్న మీద కేసులు అవుతున్నాయి. ఇక గురుకులాలను మొత్తానికి నడపడం సర్కారుకు చేత కావడం లేదు. ఇక పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయింది, ఇక కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా వచ్చింది. ఇక తెలంగాణ సంస్కృతిపై ఇక దాడి సహించం, కాంగ్రెస్ మోసాలను కూడా నిలదీయాలి అంటూ నిజామాబాద్ పర్యటనలో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే రైతు భరోసా ఇప్పట్లో కష్టమే, ఇక సబ్ కమిటీలో ఇక కుదరని ఏకాభిప్రాయం. రైతు భరోసా వేస్తారని రైతులంతా చూస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇప్పట్లో కష్టమేనట. రైతు బంధుకు రామ్ సంక్రాంతి పండుగకి విడుదల కాబోతున్నటువంటి సమాచారం ఏందయ్యా అంటే రైతు బంధు ఇక ఉండనే ఉండదు. రైతు బంధుకు రామ్ చెప్పబోతున్నాడు మొత్తానికి. ఇకపోతే రైతు భరోసా కోసం ఒంటికాలు పైన నిరసన. నువ్వు ఒంటికాలు పైన చేసినా, ఒంటి చేతి మీద చేసినా, ఏ రీతిలో చేసినా రేవంత్ రెడ్డికి కనికరం కలగదు, రేవంత్ రెడ్డికి జాలి కలగదు, మనకు రైతు బంధు వేయడు. ఒంటికాలతో చేస్తే మీ కాళ్ళు నొప్పి పెట్టి మీరే ఇంటికి పోవాలి తప్ప మీరు ఎన్ని తతంగాలు చేసినా ఆ రైతు బంధు మాత్రం పడది. ఇకపోతే సీతక్క సొంత జిల్లాలో గిరిజనులకు అందని విద్యనట. మొత్తానికి 4 నెలలుగా టీచర్ల వైనం ఫిర్యాదు చేస్తున్నటువంటి పట్టించుకునేటువంటి ఇక ఏటీడీఏ మొత్తానికి ఇక సీతక్క సొంత జిల్లాలో గిరిజనులకు అందనటువంటి విద్య, నెలలుగా టీచరే లేనటువంటి వ్యవస్థ. సీతక్క జిల్లాలోనే మొత్తానికి టీచర్ లేకుండా విద్య చక్కగా లేదట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా గురుకులాల నుండి కస్తూర్బా నుండి పిల్లలు ఇంటికి పోతురంటే బోరా. ఇక టీచర్ లేరు, ఆడ ఫుడ్ లేదు, ఆడ చదువు చక్కగా చెప్తలేరు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇట్లా ఉన్నది. ఇక కాంగ్రెస్ల పైన ఇక పోలీసుల పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి అంట. ఇక నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, అసెంబ్లీలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టబోతున్నారట. పోలీసుల పైన ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి దిగిరట. ఇక మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడుగా రేవంత్ రెడ్డి సారు, ఏం చేస్తారో పోలీసు వాళ్ళంతా మనోళ్ళేనా అనుకుని ఆయనతో దాడికి దిగినట్టున్నారు. ఇకపోతే సంబురంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం. ప్రభుత్వం తరపున స్వామికి ఇక పట్టు వస్త్రాలు ఇక సమర్పించినటువంటి అర్చకులు. మొత్తానికి ఈ వేడుకలను వీక్షించినటువంటి 30,000 మంది భక్తులు, హాజరైన పలువురు ప్రముఖులు. ఇక మల్లన్న నామస్మరణతో ఇక మార్మోగినటువంటి ఆలయం. మొత్తానికి కొమరవెల్లి మల్లన్న లగ్గం అద్భుతంగా కొనసాగిందట. మొత్తానికి ఆదివారం కొమరవెల్లి ఇక తోటబావి వద్ద మొత్తానికి మండపంలో ఘనంగా మల్లన్న కళ్యాణం ఇక నిర్వహిస్తున్నటువంటి అర్చకులు. ఇక మొత్తానికి గోడను ఢీకొట్టి పేలిపోయినటువంటి విమానం. ఇక దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఒక దుర్ఘటన జరిగిందంటే దాని వెనుక మరొకటి దుర్ఘటన వస్తూనే ఉంటుంది. మొన్ననే విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయి పేలిపోయినటువంటి అంశం, అందులో 100 మంది 50 మంది అట్లా చనిపోయారని కూడా వార్తలు వచ్చినాయి. మొత్తానికి గోడను ఢీకొట్టినటువంటి ఒక విమానం, అందులో మొత్తానికి 179 మంది మృతి చెందినటువంటి ఘటన. ఇక సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ల్యాండింగ్ గేర్లో సమస్య, ఇక తెరుచుకొని టైర్లు, ఇక ల్యాండింగ్ గేర్లో సమస్య ఏర్పడిందట. టైర్లు ఒక్కసారి తెరుచుకోలేకపోయినాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన ఇక పైలట్లు ఇక రన్వే నుంచి స్కిడ్, ఇక మొత్తానికి సేఫ్టీ వాల్ను కూడా ఢీకొట్టడంతో ఘోరం జరిగింది. ఇక ప్రాణాలతో బయటపడ్డటువంటి 2 సిబ్బంది. ఇక పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్లో ఇక ప్రాబ్లం జరిగిందట. మొత్తానికి ముయాన్ ఎయిర్పోర్ట్లో దారుణం, పక్షులు ఢీకొట్టడంతో. ఇది అదే వార్త ఉన్నట్టుంది, ఇంకోటి కాదు ఇది. మొత్తానికి 170 మంది చనిపోయినటువంటి ఘటన. దీనికి ముఖ్యంగా పక్షులు ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం. ఇది ఆ విజువల్స్ ఇక్కడ. ఇక జనవరి 3 నుంచి నుమాయిష్. మొత్తానికి హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల 3వ తేదీ నుంచి ఇక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఇక ఎగ్జిబిషన్ ఇక నుమాయిష్ మొత్తానికి 84వ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈసారి ఇక నుమాయిష్లో 2000 స్టాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఇకపోతే దేశంలో మగాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. దేశంలో మొగాళ్ళే ఆత్మహత్య ఎక్కువ చేసుకుంటున్నారు. అంటే టార్చరు, ఆడవాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు కాబట్టి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా ఏలి ప్రపంచాన్ని ఓ రూపంగా దిద్దేటోడు మొగోడు, కానీ వాళ్ళు ఇంట్లో ఉండే మొగోడిని మొత్తం వెళ్తారు, ఇంట్లో ఉండే మొగోడిని వెళ్తారు. అట్లా ఆ రకంగా అలా బాధలు భరించలేక ప్రపంచమంతా తిరిగి వచ్చి ఇంటికి వచ్చేసరికల్లా
ఆడవాళ్ళు చక్కగా లేకపోతే ఇక ఈ పరిస్థితే జరుగుతుంది. ఇక దేశంలో మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇక ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. 2015 నుంచి 2022 ఇక 8 వరకు ఏటా సగటున 1,01,000 మొత్తానికి 188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారట. వామ్మో! రైతు అంటే అది ఆడవాళ్ళ టార్చర్ వల్ల చనిపోయినటువంటి సంఖ్య మొత్తానికి. ఇక రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లట, ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చేటువంటి యోచనలో ప్రభుత్వం. ఇక సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఇక ఫీల్డ్ సర్వే ఇక చర్చించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ. మొత్తానికి రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు చేసుకోవాలట. ఇక ఇప్పటి నుండి మొత్తానికి సాగు ఎవరెవరు చేస్తారు అనేది మొత్తానికి శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేస్తారట. శాటిలైట్ ద్వారా లేదంటే ఫీల్డ్ సర్వే ద్వారా మొత్తానికి సర్వే చేపట్టి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేటువంటి అంశాల మీద క్యాబినెట్లో మొత్తానికి చర్చించడం జరిగింది. త్వరలో రూపకల్పన చేయబోతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్స్, ఇంకా ఏం పథకాలు ఉన్నాయో అవన్నీ చెప్పడమే తప్ప చేసింది అయితే లేదు. ఎదురు చూపులతోనే జనాలు చూసి కళ్ళు కాయలు చేసి చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు, బతికేటోళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇక సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం ఇక పంపిణీ పక్కదారి పట్టకుండా ఇక పకడ్బందీగా ఏర్పాట్లు. మొత్తానికి గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు చేపడుతున్నామంటున్నారు. ఇక అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చినటువంటి సలహాలు పరిగణలోనికి ఇక సీలింగ్పై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారట. ఆదివారం సెక్రటేరియట్లో అధికారులతో సమావేశమైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది. ఇక వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఇక ఛాంపియన్గా హ్యాంపీ ఇక ప్రతిష్టాత్మక విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఇక ఛాంపియన్షిప్లో ఇండియా మొత్తానికి గ్రౌండ్ మాస్టర్ కోనేరు హంపి ఇక రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇక ఇదే టోర్నీ పురుషుల విభాగంలో మొత్తానికి ఎరిగైసి అర్జున్ ఇక 7వ స్థానంలో నిలిచాడంట. మొత్తానికి 5వ స్థానంలో నిలిచాడంట. ఇదే టోర్నీ మొత్తానికి పురుషుల విభాగంలో ఎరిగైసి అర్జున్ 5వ స్థానంలో నిలిచినటువంటి అర్జున్. మహిళలపైన నేరాలు పెరుగుతున్నాయి. ఇక పోలీసులకు ఏమైంది? వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. పోలీసులకు ఏమైంది? వరుసగా ఆత్మహత్యల్లో జరుగుతూ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో మొత్తానికి కలకలం చోటు చేసుకుంది. ఇక పోలీస్ ఠాణా ప్రాంగణంలో ఉరేసుకొని ఏకంగా హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి మొత్తానికి బ్లాక్మెయిల్ చేశారని కూడా సాయి కుమార్ భార్య ఆరోపణ వ్యక్తం చేస్తున్నది. ఇక భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య. ప్రైవేటు కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ అప్పులో పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్. ఇక్కడ ఏకంగా ఉరేసుకొని ఒక కానిస్టేబుల్, ఇక్కడ సిద్దిపేటకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇగో ఈ రకంగా పోలీస్ వ్యవస్థకి ఏమైపోయింది? అందరూ ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. పూర్తిగా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమే కోల్పోతున్నటువంటి అంశం. ఇక వీళ్ళే ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత సామాన్యుడు ఇట్లా బతుకుతాడు. ఇక వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవన్మరణం. ఇక వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. ఇక ఈ నెలలో 8 మంది పోలీసుల సూసైడ్. ఇక కౌన్సిలింగ్కు ఆఫీసర్ల ఏర్పాట్లు. 8 మంది, ఒకే నెలలో 8 మంది పోలీసులు సూసైడ్ చేసుకున్నారట. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ ఇక ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో మొదలైనటువంటి ప్రాక్టికల్స్ ఇక సిస్టమ్ మొత్తానికి ఏటా 20 మార్కులు ఇక ఉండడంతో ప్రయారిటీ ఇక స్టూడెంట్లలో ఇక స్కిల్స్ అట్లాగే పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్ అంట. రాష్ట్రంలో తగ్గుతున్నటువంటి అడవి. ఇక రెండేళ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిన విస్తీర్ణం. రాష్ట్రంలో తగ్గుతున్న అడవి మొత్తానికి 2 ఏళ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినటువంటి విస్తీర్ణం.
12 జిల్లాల్లో తగ్గితే మరో 6 జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం. ఆదిలాబాద్లో ఎక్కువగా 115.5 చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల. భద్రాద్రి కొత్తగూడెంలో 95.5 చదరపు కిలోమీటర్ల తగ్గిన అడవి. ఇక స్మగ్లింగ్, ఇక పోడు అడవుల ఆక్రమణ, మొత్తానికి ప్రకృతి విపత్తులతో నష్టం. ఇక ఇండియా మొత్తానికి సేఫ్ టు ఫారెస్ట్ రిపోర్టు వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. ఇక జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్టు బయటకు రానుందట. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు కూడా, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపైన ప్రకటన, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే. మొత్తానికి జనవరిలో ఇవన్నీ పనులు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం. రైతు భరోసానంట, కొత్త రేషన్ కార్డులంట, ఇందిరమ్మ ఇండ్లంట, ఇకపోతే జాబ్ నోటిఫికేషన్లు కూడా అప్పుడే వేస్తామని చెప్తున్నటువంటి కథ. మరి జనవరితోనే ముహూర్తం పెట్టబోతున్నాడంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎన్ని రోజులు ఏమైందో. ఇప్పుడు కొత్త సంవత్సరం వేడుకలు, కొత్త సంవత్సరం సందర్భంగా ఇక నేను అన్నీ చేస్తానని చెప్తా ఉన్నాడు. అబ్జయ్ ఇగో మొత్తానికి మన రేవంత్ రెడ్డి ఏదో వనంలో తిరుగుతూ ఉన్నాడు. ఇగో చూడు, ఇగో వనంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో హార్ట్ఫుల్నెస్, ఇక గ్లోబల్ గైడ్, అట్లాగే కమలేష్ డి పటేల్, చేవల్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఇక రోనాల్డ్ రాస్, ఇక షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అబ్బా, వీళ్ళంతా కలిసి వనంలో తిరుగుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి వనంలో దింపితే ఎట్లనా? రేవంత్ రెడ్డిని అడవిలో దింపకూడదు, మంచి మంచి తారు రోడ్డు మీద దింపాలి. మన ఏది క్లాత్ వేసి ఆ క్లాత్ మీద దింపాలి. వనంలో దింపితే ముళ్ళు చెత్త చెదారం ఉంటుంది, కాళ్ళకు గుచ్చుకుంటే పరిశాన్ అయిపోతుంది. ఇది జూమ్ చేసి తీసినావా? మామూలుగానే దూరం నుండి చూపెట్టినావా? వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు వనంలో. రేవంత్ రెడ్డి ఏదో చెప్తా ఉన్నాడు వనం గురించే. రైతు భరోసా సొమ్ము ఇక ఇచ్చి తీరుతాం. ఎప్పుడు ఇస్తావు? రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం అంటుండు. ఏ నడిస్తూ గెలిచినప్పటి నుండి ఇస్తామని కూడా చెప్పుకుంటా వస్తున్నారు. రైతులు అప్పులు చేస్తారు, పంట వేసుకుంటారు, పంట కోసుకుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఈ ఆశ చెప్పకపోయినా మంచిగా బతుకుతారు. ఇస్తా అని చెప్పుడే తప్ప ఇచ్చింది లేదు. త్వరలో విధి విధానాల విడుదల. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. విధి విధానాలపైన త్వరలో విడుదల చేయబోతున్నారట. ఎప్పుడు విడుదల చేస్తారు? ఏ విధి విధానాలతో బయటకు వస్తాయో నాయన, మీరు ఇచ్చేది లేదు, మేము సచ్చేది లేదు అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఇక దీనికి క్యాబినెట్లో మొత్తానికి మీటింగ్లు, చర్చలు. సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క, చిత్రంలో శ్రీధర్బాబు, తుమ్మల, పొంగులేటి. ఈ సమావేశాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి. నెలకు వీళ్ళకు వాటర్ బాటిల్ పెట్టాలి, వీళ్ళకు కుర్చీలు, మైకులకు కరెంటు బిల్లు, ఆ ఫ్యాన్లు. ఈ చర్చలకైతే ఏం లేదు, ఈ పైసలన్నీ మనయే. ఈ కుర్చీల మీద కూర్చోవాలి, ఆ కుర్చీలు మనయే, అన్నీ మనయే, మన సొమ్మే అదంతా. వీళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చలు ఫలించాయి, మనకేం రాదు. చల్లగా ఏడ కూర్చుండి మాట్లాడుకుందామంటే క్యాబినెట్లో కూర్చుండి మాట్లాడుకుంటే అయ్యేపోతుంది. ఏం మాట్లాడారంటే ఏదో ఒకటి విడుదల చేస్తే అయ్యేపోతుంది. చేసేపు వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకుని తర్వాత ఇంకోటి మాట్లాడతారు అన్నట్టు. అట్లా. ఇకపోతే న్యాయ పాలన తెలుగులోనే సాగాలి. ఇక మాతృభాషలో తీర్పులనిస్తేనే అందరికీ అవగాహన ఉంటుందట. ఇప్పటి నుండి న్యాయపాలన మన ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లోనే వస్తాయి. ఎవరికైనా ఏదైనా నోటీస్ రావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది. ఆ ఇంగ్లీష్లో వచ్చింది అది అర్థం కాదు, పోదు. ఇప్పటి నుండి అట్లా కాదు, మన భాషలోనే న్యాయపాలన జరగాలి. మాతృభాషలో తీర్పులు ఇస్తేనే అందరికీ అవగాహన వస్తుంది. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం వెల్లడి చేసినటువంటి అంశం. చదరంగంలో రారాని. రక్తపోటు, నిద్రలోటు, మెదడుకు చేటు. రక్తపోటు, నిద్రలోటు ఇవి లేకపోతే ఇవి ఉంటే మెదడుకు పెద్ద బడ్డెన పడుతుందంట. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడి చేసినటువంటి అంశాలు. ఇక గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన. ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడాలి. రక్తపోటు లేకుండా చూసుకోవాలి, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. ఈ రెండింటి వల్ల మెదడు మీద వెయిట్ పడి మొత్తానికి అనారోగ్య పాలైపోతున్నారట మొత్తానికి వ్యవస్థ.
మ్యాక్సిమం ఈ మధ్యలో సెల్ ఫోన్లు ఒత్తుకుంటా 12, 1, 2 పొద్దుగాల దాకా ఫోన్లు ఒత్తుకుంటా కూర్చోవాలి. ఎప్పుడు వండేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. అట్లా ఉన్నది. ఒక్కొక్కడికి 2 ఫోన్లు, 3 ఫోన్లు ఇష్టం ఉన్నట్టుగా ఒత్తుకుని పనికి రాని మళ్ళీ పనికి వచ్చేది ఒక్క పని చేయరు. దిక్కుమాలిన పనులలే. అడ్డమైన గేమ్లు అట్లాంటివి ఆడుకుంటా పిల్లలు కూడా ఎక్కువ అయిపోతారు ఈ ఫోన్లు వాడకంలో. అనిశ్చితితో ఇక నిశ్చింతకంటక ఆన్లైన్ మోసంతో ఒకరు, అవమాన భయంతో మరొకరు, 2 హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. ఆన్లైన్ మోసంతో ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ చనిపోయిండు. ఇక ఇంకో పోలీసు అవమానంతో చనిపోయిండట. గంటకు 450 కిలోమీటర్ల వేగం, అత్యాధునిక రైతులను ఆవిష్కరించిన చైనా. ఇక తెలుగు సినిమా స్థాయి పెంచిన అక్కినేని, మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఇట్లా ఉన్నది వ్యవస్థ మొత్తం. దుర్భరంగా మారిపోతుంది వ్యవస్థ. రేవంత్ రెడ్డి ఏమంట ప్రభుత్వం, రేవంత్ రెడ్డిని ఏమంట ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెట్టామో పరిస్థితులు మొత్తం గందరగోళం అయిపోయినాయి. ఇక గంటకు 450 కిలోమీటర్ల వేగంతో మొత్తానికి సరికొత్త బుల్లెట్ రైలును పరీక్షించినటువంటి చైనా. ఇక CR 450గా పేరు త్వరలో అందుబాటులోకి రానుందట. ఈ రైలు గంటకు 450 కిలోమీటర్ల వేగంతోనే పోతుందంట. 450 కిలోమీటర్ల వేగం అంటే దాదాపు హైదరాబాదుకు గంట సేపట్లో, మనం హైదరాబాద్ పోవాలంటేనే 2 గంటల సమయం పడుతుంది. అట్లాంటి అది 100 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఇది 450 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు 450 కిలోమీటర్ల వేగంతో పోతుందంట. అంటే హైదరాబాద్కు మనం పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఇది ఏకంగా గంటలనే 4 సార్లు పోయి వస్తుంది. 4 సార్లు పోతుంది హైదరాబాద్కి గంటలనే, అంత స్పీడ్. ఇక రైల్లో అట్లా ఉన్నది. మరి ఇంకా తరం మారనున్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే. ఇక చైనా వద్ద ఇప్పటికే 5వ తరం ప్రైవేటు జెట్లు, మొత్తానికి 300. 6వ తరం లైటర్ ఇక జెట్ను కూడా ప్రదర్శించిన గ్రాడన్ దేశం. ఇక 2 ఏళ్లలో చైనా నుంచి 40 J-35 ఫైటర్ జెట్లు ఇక కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాక్. ఆ తరహా ఫైటర్ ఇక జెట్ల తయారీకి భారత్ ఇక ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఇక 2034లో మనకు అందుబాటులోకి వస్తాయని కూడా అంచనా. తాజా పరిణామాలపై రక్షణ రంగం నిపుణుల ఆందోళన. మొత్తానికి బెనిఫిట్ లేదా పుష్ప అంటూ ఇక పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పిందంటున్న సినిమా వర్గాలు. ఈ పుష్ప నేను చెప్పినా కదా, అల్లు అర్జున్ జయంగా సినీ ఇండస్ట్రీకి మొత్తమే నష్టం కలుగుతుందని ఆల్రెడీ జరిగింది. సినీ ఇండస్ట్రీలో అందరూ కూడా మన అల్లు అర్జున్ మీదనే ఆడిపోసుకుంటారు. పొద్దుగాల్లో ఇవ్వగానే అల్లు అర్జున్ చేసిన తతంగానికి ఇవాళ సినిమాలు మొత్తం దెబ్బతిన్నాయిరా. సినిమాలు ఎవరైతే తీస్తారో వాళ్ళందరూ అల్లు అర్జున్ మీదనే ఆడిపోసుకుంటారు పొద్దుగాలేసి. ఇక ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు ఇక లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. మొత్తానికి ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు. ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, ఇక రేట్లు పెంపుతో 280 కోట్ల అదనపు వసూళ్లు. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామంటూ బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి. ఇక ఎగ్జిబిటర్లు, సినిమా హాల్ల యాజమాన్యాలు, ఇది పరిస్థితి. ఇక రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అవే అంశాలు. సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా, లేకపోతే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి? ఇక సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు, గుట్టలు, రాళ్ళు, ఇక రప్పలుంటే ఇవ్వద్దు. ఇక కటఫ్ను ఏ ప్రాతిపాదికన నిర్ణయిద్దాం. ఇక బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, మరికొన్నిసార్లు సమావేశం కావాలని నిర్ణయం. ఇంకా సమావేశం మరికొన్నిసార్లు సమావేశం అవుతారట. నేను చెప్పినానా, క్యాబినెట్లో కూర్చుండి ఈ రైతు భరోసా గురించి, రైతుల కోసం, ప్రజల కోసం ఏముండవు ముచ్చట్లు. మంచిగా వాటర్ బాటిల్ పెట్టుకొని, చల్ల ఫ్యాన్లు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా కాలం గడపాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకా మరికొన్నిసార్లు సమావేశాలు అవుతారట. ప్రశాంతంగా అలా కూర్చుంటే ఏ రిస్క్ లేకుండా
మంచిగా ఉంటుంది చల్లగా. దర్జాగా మెత్త మెత్త కుర్చీలు అందరు కలుస్తారు మరి, లేకపోతే ఎవరి పని వాళ్ళు అనుకుంటే వెళ్ళిపోతారు అట్లా. ఇంకా కొన్నిసార్లు మీట్ అవుతారట క్యాబినెట్, ఇంకా కొన్నిసార్లు మీటింగ్ అవుతుందట క్యాబినెట్ మీటింగ్. ఇక ప్రతి కమతానికి భూదార్ మొదలకి కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నారట. ధరణి తీసేసిరు, కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక తప్పులపైన దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మోసాలకు పాల్పడితే అధికారులపైన చర్యలు. ఇక క్రిమినల్ కేసులు సర్వీస్ నుంచి తొలగింపు. ఇక సులభంగా మ్యూటేషన్ పాస్ పుస్తకాల జారీ. రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. భూభారతి 24 ఇక ROR చట్టం ప్రత్యేకతలు ఇవేట. ఇకపోతే స్వతంత్రం తర్వాత 4వసారి మార్పు. ధరణి లోపాలను ఇక సరిదిద్దుతూ పలు చర్యలకు పాల్పడతా ఉన్నారని అంశాలైతే ఇది కథ. ప్రతి కమతానికి భూదార్ అయితే రాబోతుందట. ఇక రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు. ఇక కన్హా శాంతివనం అద్భుత ప్రపంచం పర్యావరణానికి మీ సేవలు అమోఘం. ఇక నిర్వాహకుడు కమలేష్తో రేవంత్. ఇక వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేష్, అట్లాగే త్రిబులార్ టెండర్లపైన మంత్రి కోమటిరెడ్డి సీఎం అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇక ఆధార్ వాటర్ డ్రోన్లు అండర్ వాటర్ డ్రోన్లు మొత్తానికి 2700 కెమెరాలట. 50,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. ప్రతి ఠాణాలోనూ సైబర్ హెల్ప్ డెస్క్. ఇక మహాకుంభమేళకు భారీగా ఏర్పాట్లు. ఇక ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం. మొత్తానికి అండర్ వాటర్ డ్రోన్లు మొత్తానికి 2,700 కెమెరాలు పెట్టినారట. ఇక గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడులు, 43 మంది దుర్మరణం. ఈ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కమల్ అద్వాన్ ఆసుపత్రిలో 20 మంది హతం. వైద్యులు సహా 240 మందిని బంధించిన IDF. ఇక వఫా ఆసుపత్రిలో 7 శరణార్థి. ఇక శిబిరాల్లో 16 మరణాలు. ఇక సిరియా పైన డ్రోన్ దాడులు, 6 మృతి. ఇక టాలీవుడ్పై అక్కినేని చెరగని ముద్ర. టాలీవుడ్ పైన అక్కినేని అనేటోడు చెదరనటువంటి ముద్రనంట. తెలుగు సినిమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఇక రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, ఇక తపన్ సిన్హా ఇక జీవితాలు యావత్ సినీ పరిశ్రమకు కూడా స్ఫూర్తినివ్వబోతున్నాయి. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యలు, ఈ రకంగా విచ్చలవిడిగా ఆత్మహత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏకంగా పోలీసు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రజల్ని కాపాడాల్సింది, ప్రజల కోసం